శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో అగ్నులు, వాటి యొక్క వంశం, చరిత్ర, అట్లాగే సహాగ్ని, సహుడు అనేటువంటి అగ్ని జలప్రవేశం చేయడం, అంగిరసుని వలన మళ్ళీ ప్రకటితమగడం, ఇలాంటి అన్ని విషయాలు కూడా చాలా వివరంగా మార్కండేయ మహర్షి ధర్మరాజుకి, పాండవులకి, అందరికీ కూడా తెలియజేశాడు. అలా తెలియజేస్తూ ఆయన ఇంకా చెబుతున్నాడు, ఆ సహాగ్ని శరీరం నుండి అనేకములైనటువంటి ధాతువులు ఉత్పన్నమయ్యాయ్యా. ఇలా శరీరాన్ని వదిలి ఆయన కూడా ఏం చేశాడంటే, ఆ ధాతువులన్నీ ఉత్పన్నమైన తర్వాత శరీరాన్ని వదిలి ఘోరమైనటువంటి తపస్సు చేయడం మొదలెట్టాడు. ఈ విధంగా తపస్సులో లగ్నమైపోయాడు. అలా లగ్నమైపోయిన తర్వాత భృగ్వంగిరాదిభిర్భూయ తపసోత్థాపితస్తదా భృశం జజ్వాల తేజస్వి తపసాప్యాయత శిఖీ. భృగువు, అంగిరసుడు మొదలైనటువంటి మహర్షులందరూ కూడా మళ్ళీ ఆయన్ని తపస్సు నుండి విరమింపజేశారు. ఇంత తపస్సు చేస్తే ఎలాగయ్యా అని ఆయన్ని విరమింపజేశారు. అప్పుడు అతడు ఆ తపస్సుతోటి పరిపుష్టుడైనటువంటి అగ్ని ఎలా ఉన్నాడంటే, ఇంకా అధికమైనటువంటి తేజస్సుతోటి వెలుగొందుతున్నట్ట. దృష్ట్వా ఋషిం భయాచాపి ప్రవివేశమహార్ణవం తస్మిన్నష్టే జగద్భీతం అథర్వాణమధాశ్రితం అర్చయామాసురేవైనం అథర్వాణం సురాదయ. ఆయన ఎదురుకుండానే అంగిరసుడిని చూసి భయంతో మళ్ళీ ఈ తపస్సులోంచి బయటకు వచ్చినటువంటి వాడే అంగిరసుడిని చూశాడు. అంగిరసుడిని చూసి మళ్ళీ ఏం చేశాడంటే, భయంతో మహాసముద్రంలోకి ప్రవేశించాట. ఇలాగ అగ్ని అదృశ్యం అయిపోయేటప్పటికి జగత్తంతా భయపడింది. భయపడి ఆ అధర్వుడైనటువంటి అగ్నిని ఆశ్రయించింది. అంతటా దేవతలు అధర్వుని అందరినీ కూడా పూజించారు, అధర్వుణ్ణి పూజించారు. అథర్వాత్వసృజల్లోకాన్ ఆత్మనా ఆలోక్య పావకం మిషతాం సర్వభూతానాం ఉన్మమాధమహార్ణవం. అప్పుడు ఆ అథర్వుడు సమస్తములైనటువంటి ప్రాణులు చూస్తూ ఉండగా సముద్రాన్ని మధించాడు. అలా మధించేటప్పటికి పుట్టినటువంటి అగ్నిని చూసి వెంటనే నువ్వు లోకానికి అంతటికి ఉపయోగపడవలసింది అని ఆదేశించాడు. అలా పుట్టినటువంటి అగ్నిని ఏవమగ్నిర్భగవతా నష్టః పూర్వమథర్వణ ఆహూత సర్వభూతానాం హవ్యం వహతి సర్వదా. ఇలా పూర్వకాలంలో ఆ అంగిరసుని చూసి అదృశ్యమైనటువంటి అగ్నిని ఆ అంగిరుడు మళ్ళీ పిలిచాడు. అందువల్ల వ్యక్తమైనటువంటి అగ్ని అన్ని ప్రాణుల యొక్క హవిస్సుని కూడా ఆయనే వహిస్తున్నట్ట. ఏవం త్వజనయద్ధిష్ణ్యాన్ వేదోక్తాన్ విబుధాన్ బహూన్ విచరన్ వివిధాన్ దేశాన్ భ్రమమాణస్తు తత్ర వై. ఈ విధంగా అనేకములైనటువంటి స్థానాల్లో తిరుగుతున్నాడు ఈ సహాగ్ని. అలా తిరుగుతూ వేదంలో చెప్పబడినటువంటి దేవతలందరినీ వాళ్ళ స్థానాలను, వాళ్ళ దేవతలను, వాళ్ళ స్థానాలను కూడా కలిగించేట. సింధునదం పంచనదం దేవికాధ సరస్వతి గంగా చ శతకుంభా చ సరయూర్గండసాహ్వయా చర్మణ్వతి మహీ చైవ మేధ్యా మేధాతిథిస్తదా తామ్రవతి వేత్రవతి నద్యః తిస్రోధ కౌశికీ తమసా నర్మదా చైవ నదీ గోదావరీ తథా వేణోపవేణా భీమా చ వడవా చైవ భారత భారతీ సుప్రయోగా చ కావేరీ ముర్మురా తథా తుంగవేణా కృష్ణవేణా కపిలా శోణయేవ చ ఏతా నద్యస్యుధిష్ణ్యానాం మాతరో యా ప్రకీర్తితాః. ఈ నదులన్నిటినీ కూడా స్థుతిస్తున్నాడు అన్నమాట. సింధు నది, పంచనదము, దేవిక, సరస్వతి, గంగా, శతకుంభ, సరయు, గండకి, చర్మణ్వతి, మహి, మేధ్య, మేధాదిది, తామ్రవతి, వేత్రవతి, కౌశికి, తమస, నర్మద, గోదావరి, వేణ, ఉపవేణ, భీమ, బడప, భారతి, సుప్రయోగ, కావేరి, ముర్ముర, తుంగవేణ, కృష్ణవేణ, కపిల, శోణభద్ర అనేటువంటి ఈ నదాలు ఏవైతే ఉన్నాయో ఇటువంటివన్నీ కూడా ఈ అగ్నులకి ఉత్పత్తి స్థానాలుగా చెప్పబడ్డాయి. అంటే అన్నిటిలోంచి కూడా అగ్నులన్నీ కూడా ఉత్పత్తి అవుతున్నాయట.
ఈ విధంగా అద్భుతస్య ప్రియా భార్య తస్య పుత్రో విభూరసి యావంతః పావకా ప్రోక్తాః సోమాస్తావంత ఏవతు అత్రేశ్చాప్యన్వయే జాతాః బ్రహ్మణో మానసా ప్రజాః. అలాగే అద్భుతుడనేటువంటి వాడికి ప్రియమైనటువంటి భార్య ఉంది, విభువు. ఆ అద్భుతుని ప్రియ భార్యకు విభువు అనేటువంటి పుత్రుడు కలిగాడు. అగ్నుల సంఖ్యయే ఈ సోమయాగాలకన్నిటికీ కూడా ఉన్నటువంటిది ఆ సంఖ్యను బట్టే ఉంది. ఆ అగ్నులన్నీ కూడా బ్రహ్మదేవుని యొక్క కేవలం మానసిక సంకల్పం వలననే అత్రివంశంలో ఆయన సంతానంగా ఈ అగ్నులందరూ కూడా కలిగారట. ఈ విధంగా అగ్నులు 1, 2 అని కాదు, అనేకములైనటువంటి అగ్నులు, ఆ అగ్నుల యొక్క వంశము. మనం ఏదో కనిపించేటువంటి అగ్ని ఒకటే అనుకుంటాం, అట్లా కాకుండా అనేక రకములైనటువంటి అగ్నులు, ఎన్ని అగ్నులు ఉన్నాయో ఇందులో వర్ణించేటప్పటి వరకు కూడా. అత్రిపుత్రాన్ స్రష్టుకామః తానేవాత్మన్యధారయత్ తస్య తద్బ్రహ్మణ కార్యాత్ నిర్హరంతి హుతాశనాః. ఆ అత్రి మహర్షికి ప్రజా సృష్టి చేయాలనేటువంటి కోరిక కలిగిన వెంటనే ఆయన ఏం చేశాడు, ఈ అగ్నులన్నింటినీ కూడా తన హృదయంలో ధరించట. అల్లా బ్రహ్మర్షి శరీరం నుంచి భిన్నమైనటువంటి అగ్నులన్నీ కూడా అవతరించాయి. ఏవమేతే మహాత్మానః కీర్తితాస్తే అగ్నయోమయా అప్రమేయా యథోత్పన్నాః శ్రీమంతః తిమిరాపహాః. ఈ విధంగా లెక్కలేనన్ని అగ్నులు, లెక్కించడానికి అసలు వీలు కానన్ని చీకటిని పోగొట్టే అగ్ని ప్రకాశవంతమైనది. అగ్ని ఎక్కడైతే వచ్చిందో అక్కడ తమస్సు పోతుంది. అందువల్ల ఆ చీకటిని పోగొట్టేవి మిక్కిలి ప్రకాశవంతమైనటువంటి గొప్పవి అయినటువంటి అగ్నులన్నీ కూడా ఆ ఉత్పత్తి స్థానాన్ని, ఆ అగ్నుల యొక్క ఆ ఉత్పత్తి ఎలా జరిగిందో ఆ క్రమమంతా కూడా ఈ విధంగా నేను నీకు చెప్పడం జరిగిందయ్యా అని మార్కండేయ మహర్షి చెప్పాడు. అద్భుతస్యతు మాహాత్మ్యం యథా వేదేషు కీర్తితం తాదృశం విద్ధి సర్వేషాం ఏకో హ్యేషు హుతాసనః. అయితే ఇప్పటి వరకు నీకు ఎన్ని రకములైనటువంటి అగ్నులు ఉన్నాయో, ఆ అగ్నుల యొక్క ఉత్పత్తి ఏమిటో, ఎలా ఎలా వచ్చాయో ఈ క్రమమంతా కూడా నేను నీకు వివరించానయ్యా ఓ ధర్మరాజా. ఇప్పుడు ఈ అద్భుతాగ్ని అనేటువంటి దాన్ని ఆ అద్భుతాగ్ని యొక్క మాహాత్మ్యము వేదాలు వర్ణించిన విధంగానే ఉన్నటువంటి విషయాన్ని, అలాగే అన్ని అగ్నులకి కూడా మహత్వం అనేటువంటిది ఉంటుంది. ఏంటంటే అగ్ని తేజోరూపమైనటువంటిది, అటువంటి ఆ మహాభూతాల్లో ఒకటైనటువంటిది, అటువంటి అగ్నికి గొప్ప మహత్వం అంతా ఉన్నది. అందువలన అయితే ఎన్ని అగ్నులు అయితే చెప్పబడ్డాయో అన్నిట్లోనూ కూడా అగ్నితత్వం సమానంగానే ఉంటుంది. ప్రతి అగ్నిలోనూ కూడా ఆ అగ్నితత్వం ఏదైతే ఉందో అది సమానంగానే ఉంటుంది. అన్ని అగ్నులకి మహత్వం ఉంది. ఈ విషయాన్ని మనం గ్రహించాలయ్యా. ఏక ఏవైష భగవాన్ విజ్ఞేయ ప్రథమోంగిరాః బహుధా నిసృత కాయ జ్యోతిష్టోమక్రతుర్యథా. జ్యోతిష్టోమం అనేటువంటి యజ్ఞం ఉద్భిదం మొదలైనటువంటి అనేక రూపాల్లో ఏ విధంగా అయితే వ్యక్తమవుతుందో అలాగే ఒకే అగ్నితత్వము ప్రజాపతి శరీరం నుంచి అనేక రూపాల్లో అవతరించిందయ్యా. ఇదే అంగిరసుడు అని చెప్పేటువంటి మొట్టమొదటి అగ్ని. ఇత్యేష వంశః సుమహాన్నగ్నీనాం కీర్తితో మయా యోర్చితే వివిధైర్మంత్రైః హవ్యం వహతి దేహినాం. ఈ విధంగా నేను అగ్నుల యొక్క వంశాన్ని, ఆ అగ్నుల యొక్క ఉత్పత్తి క్రమాన్ని, ఈ విధంగా అంత మహత్తరమైనటువంటి విషయాలన్నీ కూడా నీకు బోధించడం జరిగిందయ్యా. ఆ అగ్నిదేవుణ్ణి వివిధములైనటువంటి వేద మంత్రాలతో కనుక అర్చిస్తే కనుక ఆ దేహదారులు ఇచ్చేటువంటి హవిస్సుని దేవతలకు చేరుస్తాడు. మంత్రపూర్వకంగా అగ్నిముఖంగా మనం హవిస్సుని కనుక అందులో ఇస్తే కనుక ఆహుతుల్ని స్వీకరించి ఏ దేవతలకైతే ఇవ్వాలో ఆ దేవతలకి, ఏ దేవత మంత్రాలను ఉచ్చరించి మనం ఆ హవిస్సుని అగ్నిముఖంగా ఇచ్చామో ఆ అగ్ని వాటిని అన్నింటినీ తీసుకుని ఆ దేవతలకి ఇస్తాడయ్యా. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి మార్కండేయ సమస్యాపర్వణి ఆంగిరసోపాఖ్యానే అగ్నిసముద్భవే 22,000 ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో వనపర్వంలో మార్కండేయ సమస్యాపర్వం అనేటువంటి ఉపపర్వంలో అంగిరసోపాఖ్యానము, అందులో అగ్ని సముద్భవము అనేటువంటి 222వ అధ్యాయం పూర్తయింది. 223వ అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నాం.
వైశంపాయన ఉవాచ. వైశంపాయనుడు ఈ వృత్తాంతాలన్నీ కూడా జనమేజయుడికి చెబుతున్నాడు. ఆయన అంటున్నాడు ఇప్పుడు, శృత్వేమాం ధర్మ సంయుక్తాం ధర్మరాజ కథాం శుభాం పునఃపప్రచ్చతం ఋషిం మార్కండేయం తపస్వినం. ఓ జనమేజయ మహారాజా, ఆ మార్కండేయ మహర్షి ధర్మరాజుకి ఈ వృత్తాంతాలన్నీ కూడా తెలియజేస్తున్నాడయ్యా. తెలియజేస్తుంటే ఆ ధర్మరాజు ఎంతో శ్రద్ధగా ఈ వృత్తాంతాలన్నీ కూడా వింటున్నాడు. విన్నటువంటి వాడై ఆ ధర్మరాజు మళ్ళీ మార్కండేయ మహర్షిని ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడయ్యా అని వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడంటే యుధిష్ఠిరుడు, కుమారస్తు యథా జాతః యథా చాగ్నేయసుతోభవత్ యథా రుద్రాచ్చ సంభూతః గంగాయాం కృత్తికాసు చ. మహానుభావ, కుమారస్వామి జననం గురించి చెప్తారు కదా. ఈ కుమారస్వామి అగ్నికి పుట్టాడని, అగ్ని సంభూతుడని చెబుతూ ఉంటారు కదా. అసలు ఈ కుమారస్వామి జననం ఎట్లా జరిగింది, అగ్నికి ఇతడు పుత్రుడు ఎలా అయ్యాడు, ఆ శివుని వల్ల ఎలా జన్మించాడు. ఈ శివుడు కుమారుడు అంటారు, అగ్ని యొక్క కుమారుడు అంటారు. అందువలన ఈ అగ్నికి ఎలా పుత్రుడయ్యాడు, శివుని వల్ల ఎలా జన్మించాడు, అలాగే కృత్తికలకు పుత్రుడు అంటారు కదా, గంగకు కృత్తికలకు. అందువల్ల గంగకు కృత్తికలకు పుత్రుడు ఎందుకు అయ్యాడు, ఈ వివరాలన్నీ కూడా నువ్వు చెబితే వినాలని ఉందయ్యా నాకు. అందువల్ల మీకు తెలియజేయవలసింది, ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం కౌతూహలమతీవమే. నాకు చాలా కుతూహలంగా ఉందయ్యా ఈ కుమారస్వామి యొక్క జననం గురించి నీ ముఖతః వినాలి. అంటే నీ ముఖతః వింటే కనుక దాని యథార్థమైనటువంటి స్వరూపాన్ని అంతటినీ కూడా తెలుసుకోగలను. ఎందుకంటే నువ్వు మహాజ్ఞానివి, భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలిసినటువంటి వాడవు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి చిరజీవిగా ఉన్నటువంటి వాడవు. అందువలన నువ్వు చెప్పవలసింది అని ధర్మరాజు మార్కండేయ మహర్షిని అడిగాడు. అడిగితే ఆ మాటలు విన్నటువంటి, ఆ ప్రశ్న విన్నటువంటి మార్కండేయ మహర్షి మళ్ళీ ఆ ధర్మరాజు యొక్క జిజ్ఞాసను గ్రహించినటువంటి వాడై అతనికి చెప్పడానికి ఈ విధంగా మొదలెడుతున్నాడు. అగ్నీనాం వివిధా వంశాః కీర్తితాస్తే మయానఘ శృణు జన్మతు కౌరవ్య కార్తికేయస్య ధీమతః. ఓ యుధిష్ఠిరా, ఇప్పటి వరకు నేను నీకు అగ్నిదేవుని యొక్క అనేకములైనటువంటి వంశాలను, అనేకములైనటువంటి అగ్నుల గూర్చి చాలా చక్కగా వివరించడం జరిగింది. ఇప్పుడు మహామేధావి అయినటువంటి ఆ కార్తికేయుడి యొక్క జన్మ వృత్తాంతాన్ని అడుగుతున్నావు నువ్వు, అది కూడా చెప్తాను, శ్రద్ధగా వినవయ్యా అన్నాడు. అద్భుతస్యాద్భుతం పుత్రం ప్రవక్ష్యామ్యమితోచసం జాతం బ్రహ్మర్షి భార్యాభి బ్రహ్మణ్యం కీర్తివర్ధనం. విలక్షణమైనటువంటి అగ్నికి ఆశ్చర్యజనకుడైనటువంటి పుత్రుడు పుట్టాడయా, అతడే కార్తికేయుడు. అతడి యొక్క బలము, తేజస్సు చాలా అత్యద్భుతమైనటువంటివి, వర్ణించడానికి వీలు కానంతటివి. అంతటి బలము, తేజస్సు కలిగిన వాడు. ఆయన బ్రహ్మర్షుల యొక్క భార్యలకు జన్మించాడు. కీర్తిని పెంపొందించుకునేటువంటి ఆయన ఎటువంటి వాడు అంటే బ్రాహ్మణ భక్తుడు. బ్రాహ్మణుల అంటే కనుక ఎంతో అమితమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు. ఆయన జన్మ వృత్తాంతం చెప్తాను, జాగ్రత్తగా వినవయ్యా. దేవాసురాః పురాయత్తాః వినిఘ్నంతః పరస్పరం తత్రాజయన్ సదా దేవాన్ దానవా ఘోర రూపిణః. పూర్వకాలంలో దేవతలు, దానవులు కూడా సంసిద్ధులే ఎప్పుడు పరస్పరం యుద్ధాలు చేసుకుంటూ ఉండేవారు. ఒకసారి దేవతలు విజయాన్ని పొందేవారు, ఒకప్పుడు దానవులు విజయాన్ని పొందేవారు. ఈ విధంగా దేవతలు, దానవులు ఎప్పుడూ కూడా పరస్పరము కూడా యుద్ధానికి తలపడుతూనే ఉండేవారు. ఆ యుద్ధంలో భయంకర రూపులైనటువంటి దానవులు దేవతల్ని జయిస్తూ ఉండేవారు. ఆ భయంకరమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళై గొప్ప ఘోరమైనటువంటి తపస్సులు చేసి బ్రహ్మ దగ్గర నుంచి వరాలన్నీ పొందినటువంటి వాళ్ళై ఈ దేవతల్ని అలా వరగర్వితులై కూడా ఆ దేవతల్ని జయిస్తూ ఉండేవారు. వధ్యమానం బలం దృష్ట్వా బహుశైస్తై పురందరః ససైన్యనాయకార్థాయ చింతామాపభృశం తదా. ఇలా దానవులు మాటి మాటికి దేవతల సైన్యం మీదకి యుద్ధానికి వస్తూ ఉండడం, వాళ్ళని వధిస్తూ ఉండడం, ఇది చూసేటప్పటికి పాపం ఇంద్రుడు చాలా బాధపడ్డాడు. ఏంటి, మనకు ఒక సరైనటువంటి సేనా నాయకుడు లేడు, ఈ సైన్యానికి ఒక గొప్ప నాయకుడు అంటే ఎప్పుడూ కూడా దేవతలకి విజయాన్ని సంపాదించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఒక నాయకుడు ఎప్పుడైనా లభిస్తాడా మనకు? ఎలా లభిస్తాడు?
అనేటువంటి ఒక గొప్ప ఆలోచన పడ్డాడు ఇంద్రుడు. దేవసేనాం దానవైర్హి భగ్నాం దృష్ట్వా మహాబలః పాలయేద్వీర్యమాశ్రిత్య సజ్ఞేయ పురుషో మయా. ఈ దానవుల చేతుల్లో ఓడిపోతున్నటువంటి తన సైన్యాన్ని చూస్తున్నాడు. చూసి అధికమైనటువంటి ఆవేదన పొందుతున్నాడు. ఆయన తన పరాక్రమంతో దేవతల సైన్యాన్ని రక్షించేటువంటి ఒక మహాబలుడైనటువంటి వ్యక్తి కావాలి మనకు. అటువంటి వ్యక్తిని గురించి నేను తెలుసుకోవాలి అని ఇంద్రుడు అనుకున్నాడు. సశైలం మానసం గత్వా ధ్యాయన్నర్థమిదం భృశం శుశ్రావార్తస్వరం ఘోరం మయం ముక్తం స్త్రియం తథా. ఈ విషయాన్ని ఆలోచిస్తున్నటువంటి వాడే ఇంద్రుడు మానస సరోవర ప్రాంతానికి, మానస పర్వతం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుందామని అక్కడికి వెళ్ళాడు. అంటే ఆ మహాసేనాని ఎవరినైనా మనము పొందాలి, ఘోరమైనటువంటి తపస్సు చేసి ఏదో రకంగా పొందాలి అనే ఉద్దేశంతో మానస పర్వత ప్రాంతానికి వెళ్ళాడు. అలా చింతాక్రాంతుడే అలా ఆలోచిస్తూ పెడుతున్న ఆయనకి అక్కడ ఒక తీవ్రమైనటువంటి స్త్రీ యొక్క ఆర్తనాదాన్ని విన్నట్ట. అభిధావతు మాం కశ్చిత్ పురుషస్త్రాతు చైవ పతించమే ప్రదిశతు స్వయం వా పతిరస్తు మే. ఆమె ఇలా అరుస్తోంది. ఎలా అరుస్తుంది? ఎవడైనా ఒక మహావీరుడైనటువంటి పురుషుడు త్వరగా పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను రక్షించాలి. అభిధావత మాం కశ్చిత్ పురుష త్రాతు చేయవ, నన్ను రక్షించడం కోసమని ఒక మహావీరుడైనటువంటి పురుషుడు ఎవరైనా గబగబా రావాలి, వేగంగా వచ్చి నన్ను రక్షించాలి. నాకు ఆయన భర్తను ప్రసాదించవచ్చు, లేకపోతే ఆ వ్యక్తే నన్ను వరించవచ్చు అని ఆమె గట్టిగా అరుస్తోందిట. పురందరస్తు తామాహ మాభైర్నాస్తి భయం తవ ఏవముక్త్వా తతోపశ్యత్ కేశినం స్థితమగ్రతః. ఇంద్రుడు వెంటనే ఈ మాటలు విన్నాడు, ఈ ఆర్తనాదాలన్నీ విన్నాడు. విన్న వెంటనే ఆయన లేచి వెంటనే భయపడకమ్మా, నువ్వు నీకు ఎలాంటి భయము లేదు అని ఆమెతో చెప్పి ఆమె వైపు చూసేట. అప్పుడు ఆ కేసి అనేటువంటి ఒక రాక్షసుడు ఎదురుకుండా కనిపించాడు. కిరీటినం గదాపాణిం ధాతుమంతమివాచలం హస్తే గృహీత్వా కన్యాం తాం అధైనం వాసవో బ్రవీత్. ఆ కేసి అనేటువంటి రాక్షసుడు ఎలా ఉన్నట్ట? తల మీద కిరీటం ఉందిట, చేతిలో గద ఉందిట, గైరికాది ధాతువుల్లో కూడినటువంటి ఒక పెద్ద మహాపర్వతంలా ఉన్నట్టు వాడు. ఆ కన్యను ఆ చేతిలో పట్టుకున్నాడు. అలా ఉన్నటువంటి ఆ రాక్షసుని చూసి ఆ వాసవుడు, ఆ ఇంద్రుడు ఈ విధంగా అన్నట్ట. అనార్య కర్మన్ కస్మాత్వం యమాం కన్యాం జిహీర్షసి వజ్రిణం మాం విజానీహి విరమస్యాహ ప్రభాధనాత్. ఏమిటయ్యా రాక్షస, నువ్వు ఇటువంటి ఎంతటి నీచమైన పని చేస్తున్నావేంటి? నీచమైనటువంటి పనులు చేసేటువంటి ఓ దానవా, ఈమెను నువ్వు ఎందుకు అపహరిస్తున్నావు? నేను ఇంద్రుణ్ణి, తెలుసుకో. నా చేతిలో వజ్రాయుధం ఉంది. ఈమెను బాధించడం నువ్వు మానుకో, లేకపోతే కనుక నువ్వు మరణం పొందవలసి వస్తుంది అని హెచ్చరించాడు. అప్పుడు కేసి అనేటువంటి రాక్షసుడు ఇంద్రుడితో ఈ విధంగా చెప్తున్నాడు. విసృజస్వ త్వమైవాయనాం శక్ర ఈశా ప్రార్థితామయా క్షమం తే జీవతో గంతుం స్వపురం పాకశాసన. ఆ ఇంద్రుడు వెంటనే ఆమెను రక్షించడానికి ఆ కన్యను చేతితో పట్టుకున్నాడు. ఆ పట్టుకున్నటువంటి విధంగా పట్టుకునేటప్పుడు కేసి అంటున్నాడు, ఓ ఇంద్ర, నువ్వే విడిచిపెట్టవయ్యా ఈమెను. ఇలా చేస్తే నీ బతుకు నువ్వు బతకగలవు, లేకపోతే కనుక నీ నివాసం అమరావతికి పెడతావు, నువ్వు జాగ్రత్త అని చెప్పాడు. ఏముక్త్వా గదాం కేసి చిక్షేపేంద్రవధాయ వై తామాపతంతీం చిచ్ఛేద మధ్యే వజ్రేణ వాసవః అని ఇలా మాట్లాడడం ఏమిటి? అలా మాట్లాడిన వెంటనే తన చేతిలో ఉండేటువంటి గదను ఇంద్రుణ్ణి చంపడం కోసమని ఇంద్రుడి మీదకి విసిరెట్ట. అలా మీదకి వస్తున్నటువంటి ఆ గదను మధ్యలోనే ఇంద్రుడు తన వజ్రాయుధంతో ముక్కలు చేశాడు. అధాస్య శైలశిఖరం కేసి క్రుద్ధో వ్యవాసృజత్ తదా పతంతం సంప్రేక్ష శైలశృంగం శతక్రతు. దాంతో ఆ కేసికి ఇంకా కోపం వచ్చింది. వచ్చినటువంటి వాడు ఏం చేశాడంటే ఇంద్రుడి మీదకి ఒక పర్వత శిఖరాన్ని పకలించి వేసేట. విసిరేటప్పటికి అది తన మీద పడిపోతుంటే ఆ పర్వత శిఖరాన్ని చూసి బిభేద రాజన్ వజ్రేణ భువిత్యం నిపపాత పతతాతు తదా కేశీ తేన శృంగేణ తాళిత. వెంటనే ఇంద్రుడు ఏం చేశాడంటే దాన్ని వజ్రాయుధంతో ఖండించేటప్పటికి అది కాస్త నేలమే పడింది.
ఆ పడిపోయేటప్పుడు ఆ శిఖర శిలలు ఏవైతే ఉన్నాయో అవి కేశి తలకి బాగా కొట్టబడ్డాయి. దాంతో ఆ కేశి తలకు గాయాలయ్యి. హిత్వా కన్యాం మహాభాగాం ప్రాద్రవద్భృశపీడిత అపయాతే అసురే తస్మిన్ తాం కన్యాం వాసవో బ్రవీత్ కాసి కస్యాసి కించేహ కురుషే త్వం శుభాననే. వెంటనే ఆ కన్య చేతిని వదిలేశాడు ఆ కేశి అనేటువంటి వాడు. వదిలి అతను తనకి గాయాలు తగిన కారణంగా అక్కడి నుంచి పరిగెట్టాడు. ఈ విధంగా రాక్షసుడు అక్కడి నుంచి వెళ్ళిపోతే అప్పుడు దేవేంద్రుడు ఆ కన్యను అడిగాడు, అమ్మా నువ్వు ఎవరు అసలా, ఎవరి పుత్రికవు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నించేప్పటికీ అప్పుడు ఈ విధంగా ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి మార్కండేయ సమస్యా పర్వణి ఆంగిరసోపాఖ్యానే స్కంధోత్పత్తో కేశిపరాభవే త్రయోవింశత్యధిక-ద్విశతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో మార్కండేయ సమస్యా పర్వం అనే ఉపపర్వంలో స్కంధుని ఉత్పత్తిలో కేశిపరాభవం అనేటువంటి 223 అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.